అసలు మీకు ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం. ఇప్పుడు నీ 11 బ్యాచ్ల్లోంచి మీకు నచ్చిన బ్యాచ్ ఏదన్నా ఒకటి తీసుకొని అది మీరు ఎవరికి ఇద్దామని అనుకున్నారో వాళ్ళని ఇక్కడికి పిలిచి ఎందుకు వాళ్ళు అది అనేది మీరు చెప్పాల్సి ఉంటుంది. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, బాబోరా, నీకు ఆ చదివే లేదురా. ఓవర్ స్మార్ట్ మనీష్ గారు, నాకు అవకాశం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వేరే వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నా కూడా ఆయనకు అంత రిలాక్స్డ్ గా అబ్బా వీళ్ళేం పీకుతారులే అన్నట్టు. రే, జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకు. ఎవరిలో ఎంత దమ్ముందో వాడికే తెలుస్తుంది. మీరు ఆడిన ప్రతి టాస్క్ లో మీరు ఎప్పుడు గెలవలేరు. ఇప్పుడు అలాగే ఉంటుందా? నేను వేరే వాళ్ళకంటే స్ట్రాంగర్ పర్ఫామ్ చేస్తాను అనుకున్నది ఎవ్రీ టైం ఇదే డిస్ప్రూవ్ అయిపోయింది. ఫస్ట్లీ నో యూర్ నాట్ అండర్స్టాండింగ్. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనివర్రా? బతకనేరా మమ్మల్ని? బోరింగ్. ఇక్కడ తన గేమ్ ఈజ్ బోరింగ్. హిపోక్రేట్. టీ షర్ట్ తీసుకొని చేస్తారా, అది ఇది చేస్తారంటే తినే ప్లేట్ ని టీ షర్ట్ తో తుడిచేసి తినండి రా అని అందరు. ఇవన్నీ చేసి ఎదిగాను అనుకుంటున్నారు. కింద స్థాయికి తెగజారిపోయారు. ఫ్లోర్ క్లీనింగ్ వేరు, పేపర్ తో మీరు క్లీన్ చేయడం వేరు. ఎనలేని తెలివితేటలు ఉన్నోడివి కాస్త పెద్దోళ్ళ మాట వినొచ్చుగా. పైకొత్త ఎవడ మాట ఎందుకన్నా, నీ మాట ఏంటన్నా? పొద్దున గల ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఇప్పిస్తావా? మాటలు ఇచ్చి కొట్టేస్తున్నాడు. ఈడెక్కడ పుట్టాడండి బాబు? నాకు ఆ బాక్స్ ఇచ్చినప్పుడు ఐ ఫెల్ట్ మేబీ ఫిజికల్లీ మెంటల్లీ తీసుకుంటాడేమో, ఆ క్వాలిటీస్ ఇచ్చాడేమో నేను అనుకున్నాను. వాగుతున్నావు, ఇష్టం లేకపోతే ఇవ్వనని చెప్పాలి కానీ పిచ్చి వాగుడు వాగుతావా? రౌడీ వెదవా కర్మ. ఈ మగాళ్ళంతా ఇంతే. అంటే సింపతి కార్డ్ ప్లే చేశాడు. నిన్ను నమ్ముకున్నందుకు పెద్ద గుణం ఉండొచ్చు కదా. కానీ నువ్వు జెన్యున్ గా మేబీ మీరు ఫీల్ అయ్యారా లేదా నాకు అది చెప్పండి. జెన్యూన్ గా ఫీల్ అయ్యాను. ఆయన